వెంటనే ప్రజలకిచ్చిన హామీలను వెంటనే నిద్రావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వం, నిద్రలో ఉన్నటువంటి చంద్రబాబు, నిద్రలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, నిద్రలో ఉన్నటువంటి నిద్రలో ఉన్నటువంటి చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే సూపర్ 6 తాళీ బజావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మిత్రులు బి శివశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ప్రెస్ సహోదరులందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ప్రెస్ని విచిత్ర విషయాలకంతా యూజ్ చేసుకునే పరిస్థితి అయితే రాష్ట్రంలో వచ్చేసి మొదలైపోయింది. తప్పకుండా ఇంతవరకు ఎప్పుడు చూడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. పవిత్రంగా భావించే ఒక లడ్డూ పైన లడ్డూ రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. సార్, మీరు సూపర్ 6 అనేది మీకు అమలు కాదు, అమలు చేయలేపం అనేది ముందే తెలుసు. మీరు యువరాజ్ సింగ్ లాగా క్యాన్సర్ ఉన్నప్పటికీ, కష్టం ఉన్నప్పటికీ 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టేంత దీక్ష, పట్టుదల, రెండోది రాష్ట్ర పరిస్థితులు అన్నీ మీకు తెలుసు. అయినప్పటికీ 6 బాళ్ళకు 6 సిక్స్లు కొడతామని చెప్పి మీరు ఒక 6 మాత్రం కొట్టి రామాని ఇంట్లో కూర్చుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు 100 రోజుల వైఫల్యాలని బయట తీసుకొచ్చి గలమెత్తి పోరాటం చేసి ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారని చెప్పని, ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డైవర్ట్ రాజకీయాలను చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు, మీ మీద ఎంతవరకు మాకు అభిమానం ఉంది అంటే అది మీరు ఏమేం చెప్పి వెనకాల తెలుసుకుంటే, నా గురించి ఏమేం చెప్పి తెలుసుకుంటే మీ పైన ఉండే అభిమానం అంతా ఇంత కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు మీలో ఉండే పవిత్రత కనపడింది మాకు. కానీ ఈ రోజు వచ్చేసిందనే మీరు ఒక డిప్యూటీ సీఎంగా లడ్డూ రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఏమండి, ఇంతవరకు వచ్చేసి మా గురువు గారు తులసిరెడ్డి గారు చెప్పినట్లు స్వచ్ఛాంధ్ర కేంద్రాలు ఇంతవరకు అమలు కాలేదు. ఇప్పటికీ వచ్చేసి పాడుపడిన కేంద్రాలుగానే ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చిందన చూడండి. అదేవిధంగా ఫారెస్ట్లు ఇంకా ఎన్ఓసి రాకుండా కడప నుండి వచ్చిండే ఒక హైవే, చెన్నై వరకు వెళ్ళే హైవే వయా రాజంపేట వరకు ఇప్పుడు వరకు అక్కడే ఆగిపోయింది. ఇవన్నీ మీరు చూడాల్సిన బాధ్యతలు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు, మండల పంచాయతీలు, జిల్లా పంచాయతీల్లో విధులు నిధులు అనేది లేదు. ఇది తులసిరెడ్డి గారు నిన్న రైజ్ చేసిన పాయింట్. మా గురువు గారు తప్పకుండా రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి, ఆయన చెప్పినట్లు తప్పకుండా లడ్డూ రాజకీయాలు పక్కన పెట్టి మీరు వచ్చేసినారా వీటి మీద ప్రభుత్వం మీకు ఇచ్చిన డిప్యూటీ సీఎం విధులపైన మీరు కార్యనిర్వహణ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండే హామీలన్నీ మళ్ళీ ఇంటా వచ్చినాను, ఏమేమి ఇచ్చినారు వీళ్ళు నేసిందన. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండే దాంట్లో ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి ఆడబిడ్డల నిధి అని చెప్పని 1500 ఒకరుంటే 3000 రూపాయలు, ఇద్దరుంటే 4500, నలుగురుంటే ఇట్లా ఎంతమంది ఉంటే ముగ్గురుంటే 4500 ఇట్లా హామీ ఇచ్చినారు. అదేవిధంగా ఇంట్లో పిల్లలుంటే తల్లికి వందనం అని చెప్పి 15,000 అంటే ఒకరుంటే, ఇద్దరుంటే 30,000, డైరెక్ట్గా ముగ్గురుంటే 45,000, ఇంకా నలుగురుంటే 60,000 డైరెక్ట్ అకౌంట్లకు వేస్తామని చెప్పినారు. మహిళల్ని అందరినీ అడుగుతా ఉన్నాను, అమ్మా మీకు బిడ్డలు ఉన్నారు, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతా ఉన్నాను, మీకు వచ్చిందా మా అకౌంట్లకు పడిందా? 15,000 ఒక బిడ్డకి పడలేదు. ఈరోజు ఏమన్నా మాట్లాడితే లడ్డూ రాజకీయం, హిందూ ధర్మము, హిందుత్వము, హిందువులను అడ్డం పెట్టుకొని హిందువుల గురించి మాట్లాడేది వస్తూ ఉండేది. ఏం మేమంతా హిందువులు లేమా? హిందువులు మేమంతా కాదా? ఈడొచ్చేసి కుల రాజకీయాలు, మత రాజకీయాలు కాదండి. మాట్లాడాల్సింది ఈరోజు లడ్డూ గురించి కాదు, ఈరోజు మాట్లాడాల్సింది మీ సూపర్ 6ల గురించి మాట్లాడాలి. డైవర్టేషన్ చేయమాకండి. ఈరోజు ప్రశ్న సోదరులందరికీ మీ పాదాలకు నమస్కారం సార్. ఇదన్నీ ప్రజెంటేషన్ చేయండి. ఇది ప్రతిపక్షంలో ఉండమని చెప్పి నేను స్టాప్ చేయొద్దండి. ప్రతిదీ వచ్చేసి వీడియో రిలీజ్ కావాలా. అదేవిధంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఒకసారి ఇస్తామండి. 3 సిలిండర్ల సంవత్సరానికి, 3 సిలిండర్ ఫ్రీ. ఇంతవరకు ఒక్క సిలిండర్ లేదండి. అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అన్ని ఆర్టీసీ బస్సులు. అమ్మా, ఆర్టీసీ బస్సులో మీరు ఉచితంగా ప్రయాణం చేస్తుంటారమ్మా మహిళగా. ఈరోజు తప్పకుండా ఏ ఒక్క మహిళ ఉచిత ప్రయాణం అనేది లేదు. అదేవిధంగా యువగలం 20 లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు 3,000 రూపాయలు 20 లక్షల మందికి పడతా ఉంటాయి.
ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో అందరికీ 3,000 రూపాయలు ప్రతి నెల పడుతుందంట. ఎక్కడండి? అదేవిధంగా రైతులకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఒకసారి 20,000 రూపాయలు. దాని గురించి ఇంతవరకు ఊసలేదు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ రోజు లడ్డు గురించి కాదు మాట్లాడాల్సింది. పవన్ కళ్యాణ్ గారు, నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాను. ఈ రోజు నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ఉన్నారు కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉండే భూములన్నీ రాసి పెట్టుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానము ఇడీ ప్రపంచానికి మన స్వదేశీ గోవు నెయ్యిని ఉత్పత్తి చేసేంత దమ్ము తాకత్తుంది. దీన్నన్నింటిని బయటికి తీసుకురండి. ఇన్ని రోజులు వచ్చేసి 100 డేస్ అయిపోయింది ఆల్రెడీ. 100 డేస్ ముగిసి ముందరకు పోతా ఉండదు. ఇప్పటి వరకు ఏం చేస్తూ ఉన్నారండి? మీరు గత ప్రభుత్వం వైఫల్యమైందని తెలుసు, గత ప్రభుత్వం నాశనం చేసింది రాష్ట్రాన్ని తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు కూడా గలమెత్తి అన్నం చూడకుండా ఈరోజు పోరాటం చేసింది. మీ పోరాటం ఎంతండి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, మీ పోరాటం కాదు. షర్మిలమ్మ గారు తన సొంత అన్నం మీద యుద్ధం చేస్తే 11 సీట్లకి ఈరోజు వచ్చేసిందన్న పరిమితమైంది. ఇది కాదంటారా అని చెప్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లడ్డు రాజకీయాలను పక్కన పెట్టండి. హిందుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు మాల వేసుకొని షూటింగ్లు తీసినంత మాత్రాన కాదు. 41 రోజు మాల ఏంటి, 48 మైళ్ళు చేసిందనే మీరు పోయి అయ్యప్ప స్వామి దగ్గరికి రండి. అప్పుడు కఠినమైన దీక్షని అంటారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాను నేను. అయ్యప్ప స్వామి మాలేసి డిప్యూటీ సీఎంగా మీ విధుల్ని నిర్వర్తించండి అని చెప్పి ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ నల్లగొట్టపల్లి శివశంకర్ మాట్లాడుతూ ఉంటాడు. తప్పకుండా దీన్ని ప్రతి సహోదరుడు, మిత్ర సహోదరులందరూ దీనికి సహకరించి ఈ రోజు లడ్డూల గురించి కాదు, సూపర్ 6 ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకోవాలని చెప్పి నిలదీసి అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు తాళీ బజావో అనే కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా కాంగ్రెస్, చిత్తూరు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముందు ఈరోజు మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి గత ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందు ఆయన ఏ సూపర్ 6 పథకాలైతే ఆయన అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అమలు చేస్తానని చెప్పాడో, ఈరోజు 100 రోజులు దాటిపోయినా ఆయన ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఇది మరొక్కసారి ప్రజల తరఫున ఆయనకి, ఆయన కూటమికి గుర్తు చేసేందుకు మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయనకి ఈ తాళీ బజావో అనే కార్యక్రమం ద్వారా మేము గట్టిగా గుర్తు చేస్తున్నాం. ఏమాత్రం వెనుకపోకుండా చంద్రబాబు నాయుడు గారి, ఆయన కూటమి కానీ ఏ విధంగా సూపర్ 6 కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారో వాటిని వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని కానీ ఇంకా అమలులోకి తేకుండా పోతే దీని మీద రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తీవ్ర స్థాయి ఉద్యమం ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమిని హెచ్చరిస్తున్నాం. మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో తాళీ బజావో ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముందు మా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ, అదేవిధంగా చిత్తూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు టిక్కీ రాయల్ గారు, అలాగే మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బి శివశంకర్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అన్నగారు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి గారు, వారి పర్యవేక్షణలో జిల్లా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి మిత్రులు, అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆవుల గోపి, అలాగే మిత్రుడు దయాల రమేష్ బాబు, అలాగే పోటీ చేసినటువంటి మరో మన శివశంకర్ గారు, ఇక్కిరాయలు గారు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. వారందరూ కూడా, మేమందరూ కూడా
గత ఎన్నికల్లో ఎవరు మా హామీలేంది, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలేందో ప్రజల ముందు ఉంచాం. ప్రజలు అన్ని హామీలను చూశారు, ఏదైతే చేయగలరో అని ఒక ప్రజా తీర్పు ఓటు ద్వారా ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి అధికారాన్ని కల్పించారు. తర్వాత వీళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులుగా వీరు నియమించుకొని పరిపాలనకు దిగారు. దాదాపు 100 రోజులు పూర్తిగా వచ్చింది. ఈ 100 రోజుల ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు కార్యరూపం దాల్చారు అనేదాన్ని మేము ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు గుర్తు చేస్తూ, ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, ప్రజలకు అండగా ప్రతి విషయాన్ని కూడా మేము మీ ముందుకు తేవడం మా బాధ్యత. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మేము పూనుకున్నాం. ముఖ్యంగా ఈ సూపర్ 6 అనేది ఇదొక వాళ్ళకి హామీలన్నీ చెప్పేదానికి ఇంతకుముందు గతంలో 400 హామీలు ఒకేసారిగా చెప్పలేక ఒక బుక్లెట్ తయారు చేశారు. అవన్నీ అందుబాటులోకి లేకుండా కూడా వెళ్ళాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చాడు, కొన్ని చేశాడు, కొన్ని మరుగున పడేశాడు. రాష్ట్రం దివాళా తీసే విధంగా ఆయన కూడా చేసేసాడు. ఇలాంటి తరుణంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం బీజేపీ అండ చూసుకుని ఇక్కడ రాజ్యమేలుతున్నటువంటి ప్రభుత్వం, ప్రజలు కూడా అనుకున్నారు బీజేపీ అండతో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రానికి ఏదో వనుగురుతుందనే విశ్వాసంతోనే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు. మీరు ఈరోజు ఓన్లీ ఒక్క హామీని మాత్రమే నిర్వర్తించి మిగతా అన్ని హామీలను పక్కన పెట్టి ఇవన్నీ ప్రజలు అడుగుతారని, మాలాంటి రాజకీయ నాయకులు అడుగుతారనేసి మీరు పూర్తిగా పెడచెవిన పెట్టి మైండ్లు ప్రజల మనసుల్ని ఒక డైవర్ట్ చేయడానికి కోసం ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. దాన్ని నిగ్గు తేల్చాలా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, దాన్ని విచారణ చేపట్టండి. ఒక లడ్డూ రాజకీయం చేశారు. లడ్డూ రాజకీయం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులు అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ఈరోజు. దానికి కారణం ఎవరు? తప్పు, ఒక వ్యవస్థలో తప్పు చేయడం, అది ఎవడో ఒకడు దుర్మార్గుడు తప్పు చేస్తాడు. ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించవలసినటువంటి బాధ్యత, బరువు బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని అంతవరకు ఒక కట్టుదిట్టమైనటువంటి దాన్ని బయట రాకూడదు విషయం, విచారణ చేపట్టాలి, వాడిని అరెస్ట్ చేయాలి. అంతేగాని మీరే ఒక అడుగు ముందేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారంటే ఒక ప్రభుత్వం నుంచే, ఇది నిజంగా కూడా మీ అనుభవానికి, ఇది మీ అనుభవ రాహిత్యానికి నిదర్శనంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నాం. 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మీరు మనోభావాలు దెబ్బతింటాయనేసి తెలియదా? మనం తిన్నది, నేను కూడా ఫీల్ అయ్యాను. నేను మొన్నటి వరకు తినింది లడ్డు, దీంట్లో ఆవు మాంసం ఇంకోటి ఉందనేసి ఒక భావన రాదా? మానసిక స్థితి ఎట్లా ఉంటుంది ఒక భక్తుడికి, నిజంగా హిందూ భక్తుడికి? కాబట్టి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు మానుకోవాలి. మొట్టమొదటిగా ఎవరైనా తప్పు చేస్తుంటే మీ విచారణ చేపట్టండి. ఈరోజు సిట్ అనే విచారణ వేశారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్ని మేము వ్యతిరేకిస్తాం. ఇది మీ అండర్లో ఉంటుంది. ఇది మేము సిబిఐ, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి నంబర్ 1 అయినటువంటి గుడి మన తిరుమల గుడి. కాబట్టి దీనికి కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐని మాత్రమే దీనికి అర్హులుగా మేము భావిస్తాం. సిట్ అనేదాన్ని అది నీరు కారుతుంది అనేసి కూడా మేము విశ్వసిస్తాము. సిబిఐ అయితేనే వెలుగు తీస్తారనేసి మా భావన. దయచేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. అభివృద్ధి మీద మన రాష్ట్రానికి ఏం కావాలనేది ఆలోచించండి. ప్రత్యేక హోదా అనేది మీరే వాదించారు. అలాంటి ప్రత్యేక హోదాని మీరు పక్కదారి పట్టించేందుకే ఇవన్నీ, ఈ సూపర్ 6 ఫెయిల్ అవుతా ఉంది కాబట్టే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కి మీరు ముందుకు పోతా ఉన్నారు. దయచేసి మీరు ప్రభుత్వం నుండి ఈ ఇచ్చిన హామీలు, ఈ సూపర్ 6 మీద దృష్టి పెట్టండి. మేము కూడా మిమ్మల్ని, ప్రజలకు మేలు చేస్తే మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాం కాంగ్రెస్ పార్టీగా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పదవుల రాజకీయాలు చేయదు. కాబట్టి మీరందరూ కూడా మీడియా సమక్షంలో
మిమ్మల్ని కోరేది కూడా ఇది కూడా ప్రభుత్వానికి మీరు కూడా ఒక విధంగా తట్టి లేపండి. మేము కాంగ్రెస్ పార్టీ నిద్ర లేపడం కాదు, ఈ మీడియా మిత్రులందరూ కూడా ప్రభుత్వానికి గుర్తు చేయండి. మీరు ఇచ్చింది మా సమక్షంలో, మేమే సాక్షులు, మా సమక్షంలో ఇచ్చిన హామీలు మీరు తప్పుతా ఉన్నారు. దయచేసి హామీలు నిర్వర్తించండి, ప్రజలకు మేలు చేయండి అనేసి మీరు కూడా మిమ్మల్ని కూడా మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటూ